ప్రతి చోటకి మీరు వెళ్ళలేక మీ పార్టీ బాధ్యతల్ని గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్పారు. కానీ ఆ గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు అవి ఏమి చేయరు. జనసేన పెద్ద మనుషులు ఉన్నారు, టీడీపీ పెద్ద మనుషులు ఉన్నారు. కానీ జగన్ గారిని ఎలా అయితే ఇంటికి పంపించారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఇంటికి పంపించేస్తారు. అది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కూడా పంపించేస్తారు, ఉంచరు. ఎందుకంటే సిబ్బంది మీద పక్కనున్న పార్టీలో పనిచేసే వాళ్ళకి అప్పచెప్తారు. జనసేన నాయకులైన ఎవరైనా వాళ్ళు సక్రమంగా చేయకపోతే వచ్చి ఓటు అడగాలి అంటే అడగలేరు. మీరు ఎన్నెన్నో శాఖలు తీసుకొని రాజధాని పనిలో అమేకమై ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాయకులకి మీరు చూసుకుంటారు అని అప్పచెప్పారు. కానీ వాళ్ళు నచ్చిన వాళ్ళకి మాత్రమే చేస్తారు, నచ్చిన వాళ్ళకి చేయరు. ఏం పాపం చేసుకున్నారు? కాపు కులాల్లో పేదవాళ్ళు లేరా? తక్కువ కులంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటిది ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే స్పందించేవాళ్ళు. అగ్ర కులంలో పుట్టడమే పాపమా? కాపు కులంలో రాను రాను పుట్టాలి అంటే భయపడతారు, సిగ్గుపడతారు. కాపు కులంలో పుట్టరు. కాపు కులంలో యువతరం పుట్టాలి అన్న కూడా పుట్టరు. మేల్కోండి సార్, మేల్కోండి. అన్నీ మధ్యవర్తులకు అప్పచెప్పి మీరు కళ్ళు మూసుకొని కూర్చోకండి. ఏదో ఒక రోజు కళ్ళు మూత ఉంచేస్తుంది. ఎందుకంటే వరుసనే 5-6 టిప్పులు ఒకే పార్టీ వచ్చిన దాఖలాలు వెనకటి నుంచి ఎక్కడా లేవు. మారుతూ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కళ్ళు మూసుకొని ఎక్కడా లేరు. కళ్ళు తెరుచుకొని గుణపాఠం చెప్పాలి అంటే చెప్పే స్థితిలోకి వచ్చారు. జగన్ గారిని బుద్ధి చెప్పి పంపించేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలో చెప్పాలి అంటే ఎంతో సమయం పట్టదు. ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, గ్రామాల్లో ఎలా ఉందని చేయండి సార్. రాజధాని పూర్తి చేస్తున్నారు. రాజధానిలో పూర్తి చేయాలి అంటే శిశు సంపద పెంపు అనేది కావాలి అన్నారు. ఒకళ్ళకి 4-3 కనండి అన్నారు. మీరు మాత్రం ఒక్కళ్ళనే కన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా? ఒక ఆడకూతురునైనా నేనే నా కష్టం ప్రభుత్వానికి చేర్చడానికి ఇంతవరకు కూడా నా వల్ల చేర్చలే. ఎందుకంటే భారతదేశంలో మనసు అనేది ఎవరికీ లేదు. ఎంతమంది యువతరం ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నా వీడియోని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి షేర్ చేయలేకపోయారు. మనసు ఉంటే షేర్ చేయండి. మా ఊరు సుద్దపల్లి, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం. మా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర. ఆయనకు మనసు అనేది లేదు. ఇక్కడ నాయకులు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. దయచేసి ఎంత చెప్పినా ఇదే రిపీట్ అని అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి చర్చలో చేయండి. నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఇల్లు నా ఇల్లు కాదు. నాకు ఇల్లు లేదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ రావటం లేదు. 2 ఆడపిల్లలు, గొంతులో థైరాయిడ్ గడ్డ. అంటే మనసుంటే సాయం చేయండి.